రోజు మా అమ్మమ్మ మా కోసం అయితే నాటుకోడి పులుసు చేసింది. ఈ నాటుకోడి పులుసులో అయితే అసలు మసాలాలే ఎక్కువ వేయలేదు గానీ, నాటుకోడి పులుసు అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది. మనమైతే గిన్నెలు గిన్నెల మసాలాలు ఏస్తా ఉంటాం గానీ, టేస్ట్ ఉండదు, పాడు ఉండదు. ఈ చికెన్‌తో నేను గాని చికెన్ కర్రీ చేసుంటే నేనేసే మసాలాలకైతే చేసే ఈ గిన్నె కూడా సరిపోయేది కాదేమో. ఏంటి మా అమ్మమ్మకి నాకు పొంతన. మా అమ్మమ్మ చేసే చికెన్ కర్రీకి, నేను చేసే చికెన్ కర్రీకి అసలు సాటా పోటీయే ఉండదేమో. నేనైతే నాటుకోడి వండాలంటే ఫస్ట్ అయితే కుక్కర్‌లో 2, 3 విజిల్లు అయితే ఏపించుకుంటాను. మా అమ్మమ్మ అయితే కుక్కర్‌లో కూడా ఏయకోకుండానే చాలా త్వరగా అయితే ఇలాగే మగ్గించేసిందనమాట. ముక్క అయితే చాలా మెత్తగా భలే స్మూత్‌గా ఉడికిపోయింది. అయితే కర్రీ మొదలుపెట్టిన దగ్గర నుంచి కర్రీ అయిపోయేంత వరకు అసలు ఉప్పు, కారం ఎలా ఉంది ఏంటో అని చెప్పేసి పద్ద అక్కడ చూస్తానే ఉంటాను. అలాగే మా బావ తినేటప్పుడు కూడా 10, 15 సార్లయితే ఎలా ఉంది, ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతానే ఉంటాను. కూరల్లో కారం ఎక్కువేస్తానేమో అనుకున్నానులే గాని, మా అమ్మమ్మ కారం వేయటం చూసిన తర్వాత నా కళ్ళల్లోనే నీళ్లు తిరిగేసినాయి అనమాట. మా అమ్మమ్మ కూర వండేటప్పుడే ఆ కలర్ చూసారు ఎంత ఎర్రగా అనిపించేసిందో. ఎంత కారం వేసినా కూడా మా అమ్మమ్మ చేసింది కాబట్టి ఆ కర్రీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. దట్టు నాటుకోడి కదా ఇంకైతే వదులుతామా, ఇంకా దీనికి తగ్గట్టుగా గారెలు ఉన్నట్టయితే సూపర్ టేస్ట్ ఉండేది. కానీ ఇప్పుడైతే చేసుకునే ఓపిక అస్సలు లేదు. మీకు కూడా నాటుకోడి అంటే ఇష్టమో లేదో నాకైతే కామెంట్ చేసేయండి. బాయ్.